ఫస్ట్ నాకు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి. వాళ్ళకి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు, అండ్ ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఇది బోరింగ్ అవ్వచ్చు. యూనో మైత్రి మూవీస్కి ఇచ్చినప్పుడు మమ్మల్ని నమ్మి ఇచ్చారు, మేము జాగ్రత్తగా కాపాడుతుంది. నేను ఒక నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను, దీన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి నాకు ఇవ్వండి అన్న. వాళ్ళు షోస్ రిలీజ్ చేసేటప్పుడు ఒకటే చెప్పారు, మేము 7 o'clock షోస్ పెడుతున్నాం అన్నా. బెటర్ సార్, నేను 7 o'clock నా సినిమాకి రారు కదా. లేదు, విపరీతమైన ఇది ఉంది, మీరు వదిలేంటి, వదిలి చేస్తాను. నేను ఐ స్లెప్ట్ ఆఫ్ మా నాన్నగారు నిద్రపోలే నేనంతా మొన్న రాత్రి. ఈ వాజ్ ద ఫస్ట్ వన్ యూఎస్ నుంచి వచ్చే కాల్స్. అది అఫ్ కోర్స్ యూఎస్లో చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందంటున్నారు. అండ్ మార్నింగ్కి వచ్చేసరికి 7 o'clock 10 o'clock నేను నమ్మలా. ఎందుకంటే మార్నింగ్ జనరల్గా నచ్చిన వాళ్ళు చూస్తారు, బాగుంది అంటారు. నేను ఈరోజు మ్యాట్నీ షోస్కి ఐ రిలాక్స్డ్. ఐ వాజ్ లైక్ వావ్, వాట్ దే సేయింగ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ అనేది నమ్మబుద్ధి అయింది. అండ్ రాము గారి మెసేజ్, రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ ఈరోజు మార్నింగ్ పెట్టారు ఆయన. నేను ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్, ఆపుకున్నాను. ఏడుపు, అందరూ పక్కన ఉన్నారు, కానీ ఆయనకు మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. చాలామంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ లేవు. ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరండి. అండ్ ఐ రియలీ ఓట్ ఆయన సినిమా. అఫ్కోర్స్ కొన్ని బ్లాక్ చేశాను. ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు, అందులో నేను పబ్లిక్లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది. బట్ ఇట్ హస్ బీన్ అ వెరీ ఎమోషనల్ రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.